కొంచెం ఈ విషయం అర్థం చేసుకోండి. మేము మాల్దీవ్స్ వెళ్ళింది 2023 అక్టోబర్ లో, అంతేకాని 2024లో కాదండి. దానికి సంబంధించిన ఫ్లైట్ టికెట్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను. బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు అద్భుతమైన మాల్దీవ్స్ లోకల్ మార్కెట్ చూసేద్దాము. మాల్దీవ్స్ లోకల్ మార్కెట్ బయటకు చూడడానికి కంటైనర్స్ లా ఉన్నాయి, లోపల ఎలా ఉందో చూసేద్దాం. అన్ని ఇండియాలో ఉన్నట్టు ఉన్నాయి. టమాటా మరి ఎందుకు వచ్చా? ఆ పక్కన ఆకు చెప్పు. ఏంటి బొబ్బరి చిక్కుడుకాయ. అయ్యి బాబోయ్, పెళ్లి చేసొచ్చి పిల్లకి. ఇది ఎర్ర తోటకూర, ఇది చిలక గోరింక. చిక్కుడుకాయ చూడండి ఎలా ఉంది, ఎంత పెద్దగా. చూడు అట్టిమో విడిపోకుండా దారాలు కట్టారు వాటికి. బొబ్బస్కాయ, క్యాప్సికమ్ చిన్నగా ఉన్నాయి, భలే క్యూట్ క్యూట్ గా ఉన్నాయండి. చిన్న చిన్నగా క్యాప్సికమ్ అచ్చం మన రైతు బజార్ లాగే ఉంది. అన్ని కూరగాయలు ఇలా పరిచేసి పడద్దు. గుమ్మడికాయ, నిమ్మకాయలు పెద్ద ఉన్నాయి. వాట్ ఈస్ లేటస్? రేపంజిల్లో ఉంటది. రేపంజిల్ కదా, రేపంజిల్ వాళ్ళమ్మ. రెపంజిల్ మాత్రం ఈసారికి ఒక 50-60 సార్లు చూసుంటానండి. అమ్మో పెద్ద ఇష్టం అసలు. ఈ మాల్దీవ్స్ లోకల్ మార్కెట్ కి సగానికి సగం మన ఇండియా నుంచి వచ్చినవేనండి. సో ఈ వంకాయలు మాత్రం కాదనుకుంటున్నాను, భలే విచిత్రంగా ఉన్నాయి చూడండి. అమ్మో చాలా బరువు ఉన్నాయి. మాల్దీవ్స్ లో ఉండేది జస్ట్ 5 లక్షల మంది. ఇంకా చిన్న ఐలాండ్ కాబట్టి ఎక్కడికి వెళ్ళిన జనం కనిపిస్తూనే ఉంటారు. ఇది వండుకుని తినేదానిలా అనిపించట్లేదు, ఏదో ఆడుకునే వస్తువులా కనిపిస్తుంది. అంత బ్రైట్ ఉంది ఎల్లో కలర్. చెల్లి గబగబా లోకల్ మార్కెట్ చూపించేస్తుంది, మనం టకటకా చూసేసి వచ్చేద్దాము. చెల్లి క్యారెట్స్ చూపిస్తుంది, చూసేయండి. అబ్బో ఎంత బాగున్నాయో, ఎంత నీట్ గా క్లీన్ గా. ఇది మనకు తెలియదు. అవకాడో అంటే అండి మొదటిసారి చూడడం నేను. మాల్దీవ్స్ కరెన్సీ రూఫియా అండి. సో ఇండియన్ కరెన్సీలో ఇది 300 అంట, అంటే మాల్దీవ్స్ కరెన్సీలో 60 రూఫియా అనమాట. ఈ యాపిల్స్ అన్ని ఇండియా నుంచి వచ్చినవేనట, ఎందుకంటే మాల్దీవ్స్ లో ఒక్క యాపిల్ చెట్టు కూడా ఉండదట. మనకి తెలియనివి కూడా చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇవి అడిగితే ఖర్జూరం అని చెప్పారు. ఫస్ట్ టైం చూడడం ఇవి కూడా. చెప్తే నమ్మరు కానీ ప్రపంచంలో ఎక్కడా లేనంత స్మూత్ గా టేస్టీగా ఉంటాయి అనమాట మాల్దీవ్స్ కొబ్బరి నీళ్లు కానీ ఫ్రూట్స్ కానీ. అమ్మో నిజంగా కొబ్బరి నీళ్ళు టేస్ట్ అయితే మీరు జన్మలో మర్చిపోరు. ఖర్జూరం కూడా ద్రాక్ష పూలలో గుత్తులా ఉంది. ఇక్కడ ఏ ఫ్రూట్స్ అయినా మనం చాగు పెట్టక ముందే తెగిపోతాయి అనమాట, అంటే అంత స్మూత్ గా ఉంటాయి అనేసి. ఇది పేరు అడగలేదు కానీ అచ్చం తేగల్లా ఉంది. లోకల్ మార్కెట్ లో ఏ షాప్ కి వెళ్ళినా ఉందన్నమాట. ఇది పక్క దేశంలో పండేవి వాళ్ళు తినేవి చూస్తే భలే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది బాగా ఎండిపోయిన ట్యూనా ఫిష్ అట. మాల్దీవ్స్ సగం టూరిజం మీద అయితే సగం ఈ ట్యూనా ఫిష్ మీద బతికేస్తారు. చాలా ఫ్రెండ్లీ అండి. ఒకటి మొత్తం తీసేసి ఇచ్చారనమాట మాకు. నేను పట్టుకెళ్ళి నాన్నకి ఇచ్చాను, ఎందుకంటే చూడగానే స్వీట్ లా అనిపించింది. సో దీనిలో ఒక్కొక్కటి 10 రూపీయా అంట, అంటే మన కరెన్సీలో 50 రూపాయలు అనమాట. అదేంటో మా చెల్లి మొహం చూడగానే అందరూ భలే నవ్వేస్తారు. ఆ ఫేస్ వాల్యూ అలాంటిది. కొబ్బరి హల్వాలో ఉన్నాయండి, భలే ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. 10 రూపీ అంటే మనకి 50 రూపీస్. మాల్దీవ్స్ లో స్నాక్స్ అనమాట. సమోసాలని కూడా ఇలా ప్లాస్టిక్ కవర్స్ లో ఫస్ట్ టైం చూస్తున్నా. పొటాటో చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇంకా మాల్దీవ్స్ వెరైటీస్ బోల్ అని ఉన్నాయి. చూడండి ధైర్యంగా నేను కోసేనా అని అడుగుతుంది. ఈ కొబ్బరి బొండం ఈజీగా కట్ అయిపోద్ది అంటుంది చెల్లి. నేను ఇంకా కట్ చేయన్నాను. నిజంగా చాకు చేసి కట్ చేసేస్తుంటే ఆయన తెగ నవ్వేస్తున్నారు. ఇంకా అలా వస్తుందా రాదా అని చూస్తున్నారనమాట నించుని. భలే ఫ్రెండ్లీగా ఉన్నారండి నిజంగా వీళ్ళు మాత్రం. ఇంకొక ఆయన వచ్చి ఇంకొక కత్తి ఇచ్చారనమాట. కత్తి ఇవ్వడమే కాదు, 1 నిమిషంలో ఎలా కొయ్యాలో కూడా చెప్పారు. ఇక్కడ కొబ్బరికాయలు కూరగాయలు కోసి చాకుతో కట్ అయిపోతున్నాయి. మాకు మాల్దీవ్స్ అంతా తిప్పి చూపిస్తున్నాను. అయితే భలే ఫ్రెండ్లీ అండి. ఎలాగైనా కోసారు కదా కొనేసుకుందాం అంటున్నారు. ఈ కొబ్బరి బొండం 120 రూపాయలు. ఇంకా అన్నయ్య పర్లేదు నేను కట్టేస్తాను డబ్బులు అంటున్నారు. అమ్మో భలే సపోర్టివ్ అండి. కొనాలి. అమ్మో చివరికి సాధించేసింది రాక్షసి. వీళ్ళు 5 నిమిషాలు నవ్వుతూనే ఉన్నారండి. ఇంకా నేనే కట్ చేసి నేనే తాగేస్తున్నా. జస్ట్ ట్రై చేద్దాం బాగోదు కదా అని. ఇంకా అనే డబ్బులు కట్టేస్తాం పర్లేదు అంటుంటే వీళ్ళు వద్దు వద్దు అంటున్నారనమాట. పర్లేదు గెస్ట్ అనుకుంటాం అంటున్నారు. మనం రోజుకి 1,00,000 కట్టిన మందైనా పోస్తారేమో కానీ ఒక్క కొబ్బరి బొండం మాత్రం ఫ్రీగా ఇవ్వరండి. రోజుకి 1,50,000 కట్టిన హోటల్లో అయినా. అదేంటో అర్థం కాదు ఈ కొబ్బరికాయల డిమాండ్. ఏముందులో ఎప్పుడు తాగే కొబ్బరి బొండమే కదా అనుకున్నాను, కానీ ఈ కొబ్బరి బొండం తాగితే నిజంగా స్వర్గానికి అన్ని టికెట్. అంత నచ్చింది నాకు. ఫస్ట్ టైం మనసు భారంగా ఉన్నా కానీ అమ్మకి ఇచ్చానమాట కొంచెం. మా అమ్మ ఏ దేశంలో కొబ్బరి బొండం అంటే గొక్క తిప్పకుండా తాగేస్తుంది. మీ పిల్ల ప్రేమతో కొట్టింది. ఈజీ అన్న మాకు కొట్టేయడం. అయితే ట్రై చేయన్నారు వాళ్ళు. నాన్నకి టేస్ట్ చేయడానికి కొంచెం మిగిలించింది అనమాట అమ్మ. మాల్దీవ్స్ ఇసుక వల్ల ఏమో ఈ కొబ్బరి బొండాలకి అంత రుచి. జస్ట్ ట్రై చేయమన్నారా, ట్రై చేసానా.
ఇలా అంటే వచ్చింది అంతే. ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రో. ఈ మోటలు ఎట్టగల్ల ఈ షిప్పుల ద్వారా వచ్చినాయట. మొత్తానికి సగం కాదండి, 30 వంతు మొత్తం మన ఇండియా నుంచి వస్తాయి అన్ని. ఇండియన్స్ కూడా చాలా మంది వచ్చి వర్క్ చేసుకుంటారండి. ఆయన్ని నిమిషంలో పరిచయం చేసేసుకుని ఇండియా నుంచి వచ్చామని చెప్తుంది. ఆయన కూడా నాకు హిందీ అర్థం అవుతుంది అంటున్నారు. కేరళ అని అడుగుతున్నారు, కాదు ఆంధ్ర అని చెప్పింది చెల్లి. ఒకవేళ మాల్దీవ్స్ వస్తే ఈ కొబ్బరి బొండాలు మాత్రం అస్సలు మర్చిపోద్దండి. 1000 రూపాయలు పెట్టిన 10 ఖచ్చితంగా తీసుకోండి. భాష కానీ మేనేజ్ చిన్న చిన్న తెలుగు తెలుగు ఎరుక తెలుగు వేరే లాంగ్వేజ్ కలిపేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఇండియాలోనైనా అమెరికాలైనా చివరికి మాల్దీవ్స్ లో అయినా కొత్తిమీర కనిపిస్తే ఖచ్చితంగా గిల్లాల్సిందే. అసలు కొత్తిమీర కూడా టేస్ట్ వేరండి. ఇక్కడ అన్ని కూరగాయల సైజు బాగా పెద్దగా ఉంది. వంకాయలైనా బీరకాయలైనా ఏదైనానే. ఇదనమాట పైన రేకుంది, కింద ఇన్ని షాపులు ఉన్నాయి. ఈ కూరగాయలు ఇవన్నిటితో పాటు సీ ఫుడ్ కూడా బాగా తినే వాళ్ళకి అమ్మో మాల్దీవ్స్ భలే చూడండి. అసలు మీరు బయట తిన్న చేపల కన్నా చాలా స్మూత్ గా చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి గుమ్మడికాయ ఎంత చిన్నగా ఉందో. గుమ్మడికాయ కానీ కళ్ళతో చూడగానే ఫ్రెష్ కనిపిస్తున్నాయండి ఇవన్నీ. ఇంకా భలే కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి. సొరకాయలు కూడా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. చిన్నగా ఉంటుంది మళ్ళీ పెద్దగా మనకు నచ్చిన కూరగాయలన్నీ ఇక్కడే ఉన్నాయి. కాలీఫ్లవర్, ఈ బెండకాయలు, ఈ కొత్తిమీర, క్యారెట్స్ కూడా భలే నీట్ గా ఉన్నాయండి. మట్టిలో నుంచి తీస్తారు కదా, అయినా మట్టిగా లేవు. ఇక్కడ నీలి రంగు సముద్రం ఉండడం వల్ల, టూరిస్టులు రావడం వల్ల ఇక్కడ ఒక హాస్పిటల్, లోకల్ మార్కెట్, స్కూల్ అన్ని వచ్చాయి. సో అలా ఎవరు లేని ఐలాండ్ ని ఆ నీలి రంగు మార్చేసింది అనమాట. క్యాప్సికమా ఇలా ఉందంటే ఇది చూసి పెద్ద మిరపకాయలు అనుకున్నాము, కానీ వాళ్ళు క్యాప్సికమ్ అని చెప్పారనమాట. తేనె బాటిల్స్ కూడా ఉన్నాయి. చూడండి ఏదో ఒక రకమైన గడ్డిలా ఉంది. इंग्लिश में बोलते हैं पांडल लीव्स. बिरयानी फ्राई है ना, बिरयानी लीव्स बिरयानी में यूज करते हैं ना वही. ఇదేదో ఆకండి బిర్యానీ ఆకని చెప్తున్నారు. అది కూడా అన్ని చోట్ల ఉంది. ఈ మామిడి పళ్ళు 150 రూపాయలట. మాల్దీవ్స్ ఖరీదైన కంట్రీ అండి. 40 రూపాయ 30 రూపాయ. ఇక్కడ తమలపాకులు, కిల్లీకి సంబంధించిన సామాన్లు అన్ని ఉన్నాయన్నమాట. అవి కూడా భలే విచిత్రంగా ఉన్నాయండి. మాల్దీవ్స్ లో కూడా పానీపూరి ఉంది. పానీపూరి ఫ్యాన్స్ ఎక్కడున్నా ఉంటారనమాట. పానీపూరి కిట్ ఈ బుల్లి డబ్బా 160 రూపాయలట. 40 రూపాయ. ఓకే. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఇవి నత్తలట, దీన్ని కిల్లీలో యూజ్ చేస్తారట. నానబెడితే నత్తలు అవుతాయండి. నాన్ వెజ్ ఎంట్రన్స్ అంతా కూరగాయలు ఉంటే వెళ్ళిపోయేటప్పుడే మీ తమలపాకులు, ఈ కిల్లికి సంబంధించిన సామాన్లన్నీ ఉన్నాయి. మాల్దీవ్స్ లోకల్ మార్కెట్. ఇక్కడ జనాలు భలే మంచి ఎక్స్పీరియన్స్ అండి. మాల్దీవ్స్ లో 4 రోజులు 40 నిమిషాల్లో గడిచిపోతున్నాయి. మనం అర్జెంట్ గా పరిగెట్టి ఇంకొక లొకేషన్ ని కవర్ చేయాలి. నాన్న పిలుస్తున్నారు. ఎయిర్పోర్ట్ లో మాత్రం కొబ్బరి బొండాలు కొనుక్కోవడానికి మనీ ఎక్స్చేంజ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ కొబ్బరి బొండాలు తాగడానికి వచ్చాము. చిన్న చాకుతో భలే కోసేస్తున్నారండి. కొబ్బరి బొండాల్లో మాత్రం మొహమాట పడేది ఏం లేదు. ఫస్ట్ మనమే తీసుకుందాము. సర్లేండి ఎంతైనా అమ్మ కదా, ఫస్ట్ ఇచ్చేద్దాము. మా అమ్మాయితో కొబ్బరి బొండం తాగితే ఇక్కడే పడుకుంటూ పోయేలాగుంది. ఆ టేస్ట్ అలాంటిదిలేండి. స్టార్టింగ్ చూసినప్పుడు మాత్రం ఈ చాకుతో ఎలా కోసేస్తున్నారు కొబ్బరి బొండం అనిపించింది. చూడగా అలవాటైపోయింది. ఇంకా ఫాస్ట్ గా 6 నిమిషాలు ఇచ్చేస్తున్నారనమాట. ఎంత పర్ఫెక్ట్ గా తెగుతుందో చూడండి చాకు. ఇది మాత్రం ఇంకెవరికి ఇవ్వకుండా మనమే తీసుకుందాము. శుభ్రంగా ఆస్వాదిస్తూ తాగాక మళ్ళీ దీన్ని 2 చెక్కలు చేయమన్నాం అనమాట. చూడండి దాంట్లో గరిట్లాగా ఏది పెట్టారో. అమ్మ ఇష్టం అన్నాను కదా అని 3 కొబ్బరి బొండాల్లో ఉన్న గుజ్జు తినిపించింది. మాల్దీవ్స్ లో కూడా టిష్యూలే. అన్నయ్య అయితే కాళ్ళు అవుతున్నాయి అనే వరకు తిప్పేస్తున్నారు. ఇంకా వెళ్ళిపోదామని అంటే కాదండి ఇది బాగుంటుంది టేస్ట్ చేయండి అన్నారు. మాల్దీవ్స్ లోకల్ ఫ్రూట్ అట. చూడండి భలే విచిత్రంగా ఉంది. ఆయన నా చేతికి ఇచ్చిన చిన్న ముక్క కొరికేసి అమ్మకి ఇచ్చారు. వెనక్కి తిరిగి అమ్మకి నచ్చిందట. This is a tuna fish, no? Okay. They will dry this and keep coconut and badam. This is badam. ఓకే. Like in India we have different type of badam. మన ఇండియాలో బాదం వేరేగా ఉంటది, ఇక్కడ వేరేగా ఉంది. ఏదైనా చిప్స్ లో కానీ ప్రతి దాంట్లో ట్యూనా ఫిష్ ఉంటదట. ఈ లడ్డూలా కనిపిస్తున్నాయి వాటిలో కానీ, సమోసాల్లో కానీ, ఇక్కడ ప్రతి స్నాక్స్ లో ట్యూనా ఫిష్ ఉంటదంటండి. మార్నింగ్ అయినా నైట్ అయినా లోకల్ మార్కెట్ కల మాత్రం తగ్గట్లేదు. ఇక్కడ లోకల్ ఫ్రూట్స్ ఇవన్నీ టేస్ట్ చేయడానికి ఫారినర్స్ అందరూ వచ్చి దీన్ని కూడా ఒక టూరిస్ట్ స్పాట్ కింద చేస్తారనమాట. నిమ్మకాయలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. భలే ఫ్రెష్ గా అనిపిస్తుందండి. ఈ తమలపాకు చూసి మా చెల్లి ఎక్స్ప్రెషన్ చూడండి. And this is మళ్ళీ కలుద్దాం. చివరికి నాకు అర్థమైంది ఏంటి ఇది నాన్ వెజ్ అని. రంగేసినట్లేవండి నీళ్లు ఎంత బాగున్నాయో కదా. దాంట్లో చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గుంపులుగా మీటింగ్ వేసినట్టున్నాయి. మాల్దీవ్స్ లో ఎండలు కూడా బీభత్సంగా ఉండవట. ఎప్పుడు కొంచెం చల్లగానే ఉంటదట. చూడండి సముద్రం పక్కనే కట్టారు లోకల్ మార్కెట్. షిప్స్ నుంచి వచ్చినవన్నీ ఈజీగా దించుకోవచ్చు కదా, అందుకోసము అన్నయ్య అమ్మకు కూడా మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఇంకా రాత్రి అయిపోయి మాకు కాళ్ళు లాగే వరకు తిప్పుతూనే ఉంటారు అన్నయ్య. 4 రోజులు కాళ్ళు లాగినా కానీ ఇంకా మాల్దీవ్స్ లో చూడడానికి మిగిలిన ప్రదేశం ఏది లేదన్నట్టు చూపించారనమాట. మొత్తం తిప్పేసి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్. ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంత ఉండవు, కానీ ఇక్కడ హోటల్స్ లో ఐలాండ్స్ లో పనిచేయడానికి వస్తారు ఫారినర్స్. చివరికి అమెరికా వాళ్ళు కూడా వస్తారంటే అర్థం చేసుకోండి.
స్కూటీకి కూడా బొట్టు ఉంది, భలే విచిత్రంగా. ఈ మాల్దీవ్స్ లో పిల్లలకి భయం లేదు, పక్షులకి భయం లేదు. చూడండి దగ్గరికి వచ్చినా కానీ జస్ట్ తప్పుకుంటున్నాయి అంతే, అసలు ఎగరట్లేదు కొన్ని తప్ప. ఇలా పక్షులకి వేయడానికి ఫుడ్ తెస్తూ ఉంటారన్నమాట చాలా మంది. ఈ ఫుడ్ వేస్తున్నప్పుడు కొంచెం దూరం వెళ్తున్నాయి అంతే, మళ్ళీ వచ్చేస్తున్నాయి చూడండి దగ్గరికి. అలా మొత్తం ఒక దగ్గర పెట్టేస్తే రాలేదు, ఇలా విసురుతున్నట్టు వేస్తుంటే చూడండి మొత్తం అని భలే ఎగిరే వెళ్ళాయి అక్కడికి. ఈ లొకేషన్ లో ఫోటోలు భలే వస్తాయండి. మా చెల్లికి స్టిల్స్ ఇవ్వడం వచ్చు కానీ నాకు ఫోటోలు తీయడం రాదు, అందుకే వీడియో తీసా. మా చెల్లికి ఏకంగా తాజ్ మహల్ వైపు వచ్చిందట. తాజ్ మహల్ ఇది మస్జిద్ అండి, ఎన్ని మెట్లు ఉన్నాయి అసలు. మాల్దీవ్స్ లో అందరూ ముస్లింసే. మాల్దీవ్స్ వాళ్ళని పెళ్లి చేసుకున్నా కానీ ముస్లింస్ గా కన్వర్ట్ అయ్యే చేసుకోవాలట, ఇది ఇక్కడ రూల్ అట. అదేంటో కూడా తెలియదు కానీ చెల్లికి ఫోటో కావాలట అక్కడ. పదండి మాల్దీవ్స్ పార్క్ కూడా చూసి వచ్చేద్దాము. మనం ఫోన్ ఇచ్చుకుని పరిగెట్టడమే వీళ్ళ వెనకాల. మాల్దీవ్స్ బీచ్లు చెట్లు వీటన్నిటితో ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటదండి. ఇది పార్క్ ఎంట్రన్స్ లో ఉంది, దాని పైకి ఎక్కితే పార్క్ మొత్తం అందం కనిపిస్తుంది. వీళ్ళు ఏది కట్టినా కానీ మెట్లు మాత్రం ఎక్కువ పెడుతున్నారు, భలే గ్రాండ్ కనిపిస్తుంది. అక్కడ ఏవో డిఫరెంట్ గా ఉన్నాయి ఉయ్యాలలాగా, వెళ్ళి చూసేద్దాం. ఈ చెట్టు కూడా ఏదో తయారు చేసినట్టుంది, అసలు దానికి అదే వచ్చిన చెట్లా లేదు, భలే డిఫరెంట్ గా అందంగా ఉంది. వావ్, ఇదో రకం ఉయ్యాలన్నమాట, భలే ఉంది కదండి. ఇది మనం ఎక్కడా చూసే ఉయ్యాలే కానీ మాల్దీవ్స్ లో ఉయ్యాలి కాబట్టి ఇక్కడ ఫోటో తీయాలి ఖచ్చితంగా. ఒక బాధ్యతగా అన్ని చూపించే వాళ్ళు దొరికినందుకు మాత్రం మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అమ్మ అయితే మాల్దీవ్స్ టూర్ అయిపోయినా కానీ అన్నయ్యని మర్చిపోలేదు. ఇది చూడండి భలే ఉంది, తిరిగి తిరిగి కిందకు వచ్చేలాగా. పార్క్ చిన్న ప్లేస్ అయినా కానీ అందంగా తీర్చిదిద్దారు దీన్ని. సో అన్నయ్య చెప్తున్నారనమాట, బాగా డబ్బున్న వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేస్తారంటే బీచ్ విల్లా వాటర్ విల్లాస్ లో టైం గడుపుతారనమాట. అంటే వాళ్ళు సిటీ చూడడానికి ఇలా బయటికి రావడానికి అంత ఇష్టపడరు, ఐలాండ్ లో బీచ్ దగ్గర కూర్చుని గడిపేస్తారు. సో అలా అయితే బడ్జెట్ కూడా ఎక్కువ అవుద్ది. సో అలా కాకుండా ఒక రోజు ప్రైవేట్ ఐలాండ్ లో ఉండి మిగిలిన రోజు అంతా పబ్లిక్ ఐలాండ్ లో స్పోర్ట్స్ అన్ని బాగా తక్కువ రేటుకు ఉంటాయి అనమాట. అది ప్రైవేట్ ఐలాండ్ లో వాటర్ స్పోర్ట్స్ కూడా ఎక్కువ రేట్లు ఉంటాయి. సో ప్రశాంతంగా ఒక రోజు ప్రైవేట్ ఐలాండ్ కి వెళ్ళొచ్చి తర్వాత గేమ్స్ కోసము మొత్తం ఈ సిటీ చూడడం కోసము మాల్దీవ్స్ పబ్లిక్ ఐలాండ్ లో ఉన్నాం అనుకో తక్కువ ఖర్చుతో అయిపోద్ది, అన్ని చూసినట్టు కూడా ఉంటది. So you can just reach out us. ఖచ్చితంగా వీళ్ళ సర్వీసెస్ మెచ్చుకుంటారు. ఇన్ని మెట్లు ఎక్కడా చూడలేదు కాబట్టి దిగుతున్నట్టు ఒక వీడియో తీయాలన్నమాట. నిజంగా వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ అందంగా ఉంటది, చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. సో బడ్జెట్ లో ట్రిప్ అయితే ఇలా పరిగెడుతూ ఉండాలి, అది ఇంకొంచెం పెట్టుకున్నాం అనుకో నడచ్చు అనమాట. మొదటిసారి అండి మస్జిద్ ఇంత దగ్గర నుంచి చూడడము. ముందు తీసినవి ఇందాక దారిలో చూసుకున్నప్పుడు సరిగ్గా రాలేదట, ఇదిగో అందుకని మళ్ళీ వచ్చాము ఇక్కడికి. అలా ఎలాగైతేనో ఒక పక్షిని భయపెట్టి ఎగరగొట్టింది మా చెల్లి. చూడండి ఏదో డ్రోన్ షాట్ లో వచ్చింది స్ట్రైట్ గా. మొత్తం స్కూటీలన్నీ వరుసగా పార్క్ చేశారు, 90% స్కూటీలో ఉన్నాయి. పెద్ద పెద్ద షిప్పులు కూడా ఉన్నాయి చూడండి. ఇంక ఇల్లు లేకుండా ఈ బోట్స్ మీద షిప్పుల మీదే బతికేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ చిన్న చిన్న లాంచ్లన్నీ ఈ పక్కన ప్యాక్ చేశారనమాట. ఇన్ని స్కూటీల మధ్యలో 10 బండ్లు కనిపించినట్టున్నాయి, దానిలో ఒక్క కార్ కనిపించింది. మా అమ్మ మా చెల్లి ఏదో తీపి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటున్నారు, మీరు వినండి. జైంట్ వీల్ అనిపిస్తుంది ఇది మరి సరియు గురించి అనుకుని ఆపారు ఎందుకే. విమానాలన్నీ ఎయిర్పోర్ట్ లో ఆగినట్టు ఈ టెర్మినల్ లో షిప్పులన్నీ అవుతాయి అనమాట. మాల్దీవ్స్ డబుల్ డెక్కర్ బస్సులు భలే ఉన్నాయి చూడండి. ఆ డోర్స్ భలే డిఫరెంట్ కనిపించాయి. చూడండి పైన రేకుల్లా కనిపిస్తున్నాయి, రౌండ్ గా అందంగా ఉంది, అట్రాక్టివ్ గా. So State Bank of India will be very useful. చాలా మంది ఇండియా నుంచి వచ్చి కూడా వర్క్ చేస్తారు కదా, సో వాళ్ళకి ఇక్కడ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగా పనికొస్తుంది అని చెప్తున్నారు. సముద్రం కొంచెం పైకి వస్తే బ్రిడ్జ్ మీదకి వెళ్ళి నించోవాలేమో. ఇండియన్స్ ఆర్ ఎవ్రీవేర్. మరి సముద్రం మటానికి స్ట్రైట్ గా ఉన్నాయండి బిల్డింగ్స్ అన్ని. అసలు ఒక ఐలాండ్ ఒక్కరితో మొదలు ఇంత మంది ఎలా వచ్చేస్తారో కదా, ఇన్ని బ్యాంకులు ఇన్ని స్కూళ్ళు, అమ్మో ఇంత మంది జనం. మనకు తెలియని చాలా చరిత్ర ఉంటది. ఇప్పుడు చూడండి ఇంత అందంగా ఒకటి కనిపిస్తుంది, అనుకోకుండా ఈ ఆకాశం మేఘాలు దానిలో ఈ లొకేషన్ ఇంత అందంగా పడింది వీడియోలో. మాల్దీవ్స్ లో తెలుగు హీరోలకి తెలుగు సినిమాలకి చాలా ఫాలోయింగ్ ఉందండి. Pushpa movie released in Maldives. Yeah. I also went that movie. I have vlog in my channel. Pushpa movie is released here and it's run more than 30 days something. Is he no Allu Arjun? Tamil is Rajinikanth. Don't you know Pawan Kalyan? You know Pawan Kalyan? Superstar. Maybe we are the first ones to come with family. Swimming with sharks. మీకు ఈ ప్యాకేజ్ లోనే వాటర్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి, మీరు షార్క్స్ తో స్విమ్మింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. Going is the adventure package. This is many place in Maldives. మీరు ఒక్క రోజులో ఇన్ని లొకేషన్స్ తిరిగి చాలా అడ్వెంచర్స్ చేస్తున్నారు, మీది అడ్వెంచర్ ప్యాకేజ్ అని జోక్ చేస్తున్నారు. మనకి బస్ స్టాండ్ లాగా ఇక్కడ షిప్పులకి స్టాండ్లు అనమాట ఇవన్నీ. మాల్దీవ్స్ లో 1192 ఐలాండ్స్ ఉన్నాయంటండి. సో మనం ఒక ఐలాండ్ నుంచి వేరే ఐలాండ్ కి మారినప్పుడు ఇలా ఎయిర్పోర్ట్ కి వచ్చి ఐలాండ్ కి సంబంధించిన కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నెక్స్ట్ మనం వాళ్ళ ఐలాండ్ కి ఎలా వెళ్ళాలో గైడ్ చేస్తారనమాట. ప్రతి ఐలాండ్ కి ప్రతి హోటల్ కి ఒక కౌంటర్ ఉంటుంది. from Maldives. త్రిబులార్ పుష్ప. Yeah, from their state. తెలుగు అనే కన్నా త్రిబులారు పుష్ప అంటేనే వాళ్ళు గుర్తుపడుతున్నారు, అదేంటో. Marhaba.
వీళ్ళే మన లగేజ్ అంతా షిప్ లో పెట్టేస్తారు. సో మార్కుండా ఇలా ట్యాక్స్ వేసేస్తున్నారు మొత్తం అన్ని. ముఖ్యంగా మన బుల్ బ్యాగ్ మిస్ అవ్వకూడదు. ఈ మాల్దీవ్స్ వాళ్ళ ఎటకారాలు చూడండి. Manager of airport. ఇలా ఎయిర్పోర్ట్ లోని కౌంటర్ నుంచి బయటకు వెళ్ళిపోతే మనకి సముద్రం కనిపిస్తుంది. సో ఆ సముద్రం మీద మనల్ని హోటల్ కి తీసుకెళ్లి షిప్లు వస్తాయి అనమాట. పింక్ సూట్ కేసు ఎంత అందంగా ఉందో అసలు. ఖచ్చితంగా $300 లో ఉంటది. చూడండి ఫారినర్స్ అందరు ఇక్కడే ఉన్నారు ఆల్మోస్ట్. ఇంత వయసు వచ్చాక కూడా ఎంత స్టైల్ గా ఉన్నారు ఇల్లు, మంచిగా భలే అనిపించింది. ఈ ఎయిర్పోర్ట్ కూడా నాకు సిమెంట్ లో అనిపిస్తలేదు, పైన రేకుల్లా కనిపిస్తుంది. సముద్రం మీద ఆటలాడడానికి ఇష్టం ఉన్న వాళ్ళు ఇదిగో ఇంత పెద్ద పెద్ద లగేజీలు తెచ్చుకుని వస్తారనమాట సర్ఫింగ్ చేయడానికి. ఇంకా ఆనందం అనిపించింది ఏంటంటే బాలి, థాయిలాండ్, అండమాన్, శ్రీలంక ఏదైనా వీళ్ళతో వెళ్ళిపోవచ్చు భయపడకుండా హ్యాపీగా బడ్జెట్ లో. ఇంకా మన ఫెరీ వచ్చేస్తుంది, మనం పరిగెట్టేయాలి.